హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో క్లీనింగ్ వీడియో అనమాట. బేసిక్గా నేను వీడియోస్లో స్పెక్స్ పెట్టుకోను. ఎందుకు పెట్టుకున్నాను అంటే వితౌట్ స్పెక్స్ ఇది ఇన్కంప్లీట్ అనమాట ఈ వీడియో. సో అందుకనే మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది ఈ వీడియో నా ఆఫీస్ బ్యాగ్, వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ బై ద వే. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ ఇది నా బ్యాగ్, చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో అండ్ వాటర్ బాటిల్ ఉంది, బేసిక్గా ఇప్పుడే పెట్టాను. ఎందుకంటే బాటిల్ లేకపోతే కూడా ఇన్కంప్లీట్, ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ తాగుతాను. ఒక వాటర్ వాష్రూమ్ హరిప్రియ అదొక సైకిల్లా తిరుగుతుంది అనమాట. నేను అంత ఎక్కువ వాటర్ తాగుతాను బేసిక్గా. సో ఈ బ్యాగ్ నేను మింత్రాలోనూ అమెజాన్లోనూ తీసుకున్నా, గుర్తులేదు. నేను వెతికి లింక్ కుదిరితే పెడతాను. 300 రూపీస్ సంథింగ్ పడింది అనమాట. అండ్ బై ద వే ఇది ఆ లుక్ ఇస్తుంది, ఎందుకంటే నేను అందరికీ అట్లా ఇవ్వలేను కదా. సో అందుకని చెప్పి నా బదులు నా బ్యాగ్ ఇస్తుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. నాకు అట్లా కొంచెం డిఫరెంట్గా తిక్కగా ఆలోచిస్తాను అనమాట. అండ్ బై ద వే మీకు ఈ మేకప్ లుక్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈ వీడియో కూడా షూట్ చేశాను, పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాగ్లో ఏముందో చూసేద్దాము. ఇది ఒక బ్లూ బ్యాగ్, బ్లూ అండ్ డార్క్ బ్లూ అనమాట, బ్లాక్ కాదు. సో చాలా సటిల్గా ఉంటుంది. సింగిల్ జిప్, ఇక్కడ ఒక జిప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మెయిన్ కంపార్ట్మెంట్లోకి వెళ్దాం. సో నా వాటర్ బాటిల్ H2O, ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నా. 100 రూపీస్ పడింది అనమాట, సెలో కంపెనీ వాళ్ళది. కానీ మా ఆఫీస్లో ట్రాన్స్పరెంట్ బాటిల్స్ అలో చేసేవాడు. మనం బాటిల్ తీసుకో, ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్సే తీసుకోవాలి, ఈ బాటిల్ తీసుకెళ్ళకూడదు అని అంటాడు. నేను లోపల చాలా కలర్ఫుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, తెమ్మంటావా అని చెప్పాను అనమాట. అటు పాపం ఇప్పుడు ఎందుకు అన్నట్టు వదిలేశాడు. సో వాటర్ బాటిల్ ఒకటి. అండ్ ఇప్పుడైతే అంబ్రెల్లా క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే సడన్గా వర్షాలు పడుతుంది. బదవే ఈ అంబ్రెల్లా నాది కాదు, జగ్గాది. నా అంబ్రెల్లా ఇంట్లో ఉందనుకుంటా, గుర్తు కూడా లేదు. ఈసారి ఇంటికి వెళ్తే తెచ్చుకోవాలన్నమాట అంబ్రెల్లా. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఈ రెండు లేకపోతే నాకు అసలు ఆ రోజు గడవదు. బేసిక్గా నేను ఎంత బిజీగా ఉన్నా, ఏదున్నా కానీ అన్నీ వదిలేసి వచ్చి సాంగ్స్ వింటాను అనమాట. నా పాత ఫోన్ అండ్ నా ఇయర్ ఫోన్స్. ఈ ఇయర్ ఫోన్స్ బై ద వే గిఫ్ట్ అనమాట, అందుకే జాగ్రత్తగా డబ్బాలో పెట్టుకుని క్యారీ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాంగ్స్ వింటాను, వచ్చేటప్పుడు సాంగ్స్ వింటాను, ఆఫీస్లో సాంగ్స్ వింటాను. ఖచ్చితంగా ఈ ఫోన్ నేను అందుకే యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇది నేను 2020లో కొన్నాను, చూపిస్తాను ఎంత నీట్గా ఉందంటే. అఫ్కోర్స్ పైన ఇది పాడైపోయింది, ఒప్పో అనమాట. ఇది బాగా అనిపించింది. అండ్ పైన టెంపర్ గ్లాస్ కూడా పోయింది, మార్పించాలి. సో ఫోన్ ఏమంటారు, ఇయర్ ఫోన్స్ డబ్బా అండ్ ట్యాబ్లెట్స్. నా దగ్గర నేను పేషెంట్ అనమాట. మా వాళ్ళంతా నాన్నేమో డాక్టర్, కూతురేమో పేషెంట్ అని ఏడిపిస్తారు. నాకు ఎక్కువ కళ్ళు తిరుగుతాయి, లో బీపీ ఉందన్నమాట బై ద వే నాకు. సో నాకు ఎక్కువ కళ్ళు తిరుగుతా అంటే నేను ఖచ్చితంగా ఓ రోజుకి ఒక్కటన్నా ఎలక్ట్రో వాటెవర్, సో అది తాగుతాను. అండ్ నాకు స్కిన్ అలర్జీ ఉంది డస్ట్కి, అండ్ సైనస్ ఉంది, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, ఎప్పుడేమొస్తాయి తెలియదు అనమాట. అందుకని ఏమంటారు యాంటీసెప్టిక్ పౌడర్ ఇది కూడా ఉంది. బై ద వే నేను మొన్న పడ్డానమాట కింద రోడ్లో వెళ్తూ. సో టైంకి ఇది ఉండింది కాబట్టి వెంటనే క్లీన్ చేసుకొని పౌడర్ వేసుకున్నాను. సో అందరూ ఖచ్చితంగా మీకు ఎంత ఇది ఉన్నా, ఏం క్యారీ చేసినా చేయకపోయినా మెడిసిన్స్ పౌచ్ ఖచ్చితంగా క్యారీ చేయండి. మీకు కాకపోతే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఐడి కార్డ్ చూపించకూడదు, బట్ ఐడి కార్డు లేదా మనకు ఇది చాలా ఆఫీస్ ఎంట్రీ ఉండదు కదా. సో ఐడి కార్డు అండ్ నా పర్స్. ఏంటి ఈ పర్సు అట్లేదు, ఇది అట్లేదు అనమాట. నాకు ఇట్లా ఉంటేనే నచ్చుతుంది. నాకు ఆ చిన్నవి నచ్చదు, ఎందుకంటే నేను చాలా ఇవి పెట్టుకుంటాను. బై ద వే అమ్మాయిలు కదా, మన ప్యాడ్స్ మాకు ఆఫీస్లో ఉంటాయి ప్యాడ్స్ వాష్రూమ్స్లో బై ద వే. బట్ నాకు స్టార్టింగ్లో తెలియదు, అందుకని అయినా కానీ ఎప్పుడు క్యారీ చేస్తాను. ఇంక సడన్గా బయటకు వెళ్ళి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా. అందుకని బొట్టు బిళ్ళలు, కొంచెం పెద్ద బొట్టు బిళ్ళ నేనే తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, ట్రై చేద్దామని ఒకటి పెట్టుకుందాం. అండ్ బై ద వే ఈ టాప్ నేను మింత్రాలో తీసుకున్నా. ఎప్పుడు 3 years నుంచి తీసుకుందాం అనుకొని పైగా నేను స్లీవ్లెస్ పెద్ద వేసుకున్నాను అనమాట. ఎట్లుంటే తీసుకోలేదు, బట్ ఎందుకో తీసుకోవాలని తీసుకున్నా. బాగుంది కదా. సో బొట్టు అలా సడన్గా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవడానికి. ఎవరో నాకు చెప్పున్నారన్నమాట, అక్క పెద్ద బొట్టు పెట్టుకోక బాగుంటుంది అని. బట్ నేను పెద్ద బొట్టు ప్రిఫర్ చేయను, పెద్ద బొట్టు అసలు ప్రిఫర్ చేయను.
అండ్ బుక్. ఓ టిష్యూ, ఐఎమ్ సారీ, టిష్యూస్ అనమాట. మాకు ఫ్రైడే పేపర్లు ఎత్తే, సో ఫ్రైడే టిష్యూస్ ఆబ్వియస్గా అవసరం ఉంటుంది కాబట్టి టిష్యూస్ ఉంటాయి. అండ్ బుక్, డైరీ నేను ఇది రీసెంట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ రాస్తున్నాను ఇటు పక్క. సో నాకు ఎప్పుడన్నా బ్రెయిన్లో ఏదైనా తిరుగుతుంది, నేను ఎవరితో షేర్ చేసుకోలేను. బేసిక్గా నాకు మనుషులతో షేర్ చేసుకోవడం కన్నా ఇలా బుక్స్తో రాసుకున్నప్పుడు అలా కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. నా విజన్ అది, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది, నా గోల్స్ కానీ అన్నీ కూడా నేను ఇలా రాస్తాను అనమాట. ఆఫీస్లో బేసిక్గా అంత ఎక్కువ పని ఉండదు. ఒక 3 to 4 hours, 4 to 5 hours మ్యాక్సిమం వర్క్ చేస్తాము. 3 to 4 hours ఐడిల్ ఖాళీగా ఉంటాం. అంత హెక్టిక్గా ఏమి ఉండదన్నమాట. సో కాబట్టి నాకు ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికింది, నాకేం పొద్దుపోలేదు, ఒక్కటే వెళ్తాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. బేసిక్గా ఇయర్ ఫోన్స్ నేను ఎప్పుడు పెట్టుకోను, ఎందుకంటే నాకు చుట్టూ మనుషులని అవాయిడ్ చేయడం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా, అన్నీ పక్కన పారేసి ఒక టీ తెచ్చుకుంటాను, బుక్ పెట్టుకుంటాను, అప్పటి నేను రాసుకుంటా కూర్చుంటాను అనమాట. రాస్తున్నా ఇలా కొన్ని రాస్తున్నాను, కొన్ని పేజెస్. సో అది నేను ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాను, April 2nd. ఫోకస్. సో అదన్నమాట రాస్తాను. అండ్ ఇంకొక శానిటరీ నాప్కిన్, మోర్ టిష్యూస్. మీరేం మేకప్ ఏం పెద్ద దొరకదు, ఎందుకంటే నేను ఆఫీస్లో మేకప్ చేసుకున్నాను, నాకు అంత ఓపిక ఉంటుంది బేసిక్గా. 2 rupees. నేను ప్రతి దాంట్లో ఏదో ఒక కాయిన్ వేసి పెట్టుంటాను అనమాట, అది ఎందుకో నాకు తెలీదు. అంతెందుకంటే మీకు ఈ డబ్బా చూపించలేదు కదా, ఇందులో ఏముంది అని. ఇయర్ ఫోన్స్ డబ్బా. ఇయర్ ఫోన్స్ డబ్బాలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, సేఫ్టీ పిన్స్ కూడా దానికి ఇరుక్కుని ఉందన్నమాట. అండ్ ఇదేమంటారు మర్చిపోయాను, శాండ్ డిస్క్. నా పాత ఫోన్కి వాడేదాన్ని అనమాట నేను. సో అదొకటి. ఒక బ్యాటరీ, ఈ బ్యాటరీ దేనికో వాడేదాన్ని నేను ఇట్లా. సో బ్యాటరీ అట్టే ఉంది. ఒక పేపర్ క్లిప్, ఇంకొక సేఫ్టీ పిన్, అండ్ ఒక 5 rupee కాయిన్. సో నేను ఆల్మోస్ట్ అన్నిట్లోనూ అట్లా డబ్బులు వేసి పెట్టుకుంటాను అనమాట. 5 rupees 2 rupees ఎందుకో తెలియదు, నాకు ఏది ఖాళీగా అట్లా ఉంచాలనిపించదు. అట్లా డబ్బులు వేసి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు. మూఢనమ్మకాలు, నాలాగా ఎవరు ఫాలో అవ్వద్దు. బ్యాక్ టు ద ప్లేస్ అది. అండ్ క్లిప్ అనమాట. క్లిప్ కూడా ఇట్లా పెట్టుకుందాము, మామూలు క్లిప్, హెయిర్ క్లిప్ బలా. సో హెయిర్ క్లిప్ మామూలు టిక్ టాక్, టిక్ టిక్, వాట్ ఎవర్. కాటన్ చూడండి ఎట్లుందో, ఎందుకు పెట్టారు నాకు. కాటన్ కదా, కాటన్ ప్యాడ్. అది కూడా హాఫ్ కాటన్ ప్యాడ్, ఫుల్ కూడా కాదనమాట. నేను ఇట్లా చేస్తా కదా అది. శానిటైజర్ నాకు బేసిక్గా ఏమంటారు OCD అని చెప్పాను కానీ ఏదైనా ముట్టుకున్నాక మళ్ళీ టకటకా వెళ్ళి కడుక్కుంటాను అనమాట. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. మీరు నేను కుకింగ్ చేసేది వాటిలో కూడా చేసి తెలుసు. మేకప్ కూడా అంతే, ఏదైనా తాకానంటే మళ్ళీ వెంటనే వెళ్ళి చేయగడుక్కుంటా. నేను మరీ అంత ఇట్లా ఉండకూడదు అని చెప్పి నేను ఒక్కొక్కసారి భోజనానికి ముందు కూడా చేయకడుక్కోకుండా తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ అది ఎట్లా ఉంటుంది నాకు. ఆడదాకా వెళ్ళంగానే ఎట్లుంటుంది బ్రెయిన్. కానీ ఒక్కొక్కసారి చెప్పుంటే ఏం కాదు పద ఈ మాత్రం ఉన్నా ఉండాలి అని చెప్పని. బట్ స్టిల్ నల్లా చేతులు కడుక్కొని తినండి. అండ్ హెయిర్ క్లచ్ వాడను కానీ ఉంది. ఈ కంపార్ట్మెంట్ అంతా ఇంకా పిలిపేద్దాం, వీడియో చేసేదే క్లీనింగ్ పర్పస్ అనమాట. అండ్ అలాగే నీట్గా సర్దేస్తాను బ్యాక్ టు ద ప్లేస్, సో దట్ నాకు మళ్ళీ ఏమంటారు సర్దుకునే ఓపిక ఉండదు అనమాట. టిష్యూస్ ఇది పెట్టుకోనిలే. శానిటరీ నాప్కిన్, అంబ్రెల్లా, వాటర్ బాటిల్ కూడా పెట్టుకోను, అది కూడా నాకు మళ్ళీ కావాలి కాబట్టి శానిటైజర్ మస్ట్. ఇంకొక టిష్యూ, హెయిర్ క్లచ్. యాక్చువల్గా బిందీ బాగుంది కదా, అది దట్టు ఈ లుక్ మీద నాకు బాగా నచ్చింది. అనుకోలే ఎంత బాగా ఉంటుంది అని చెప్పి. సో ఈ ఫోన్ ఇప్పుడు నేను వాడుకుంటా అంతే. సెట్ అసలు ఇక్కడ ఉంటుంది అనమాట చెత్త.
యాక్చువల్గా నేను కాఫీ ప్యాకెట్స్, పర్ఫ్యూమ్ అవి వేసుకుంటాను. చూడండి, ఒకరోజు స్వీట్ పెట్టాను అనమాట, తల్లగా మొత్తం అంతా పడిపోయింది. ఇందులో స్వీట్ ఉంది. యాక్చువల్గా ఇంకొక స్వీట్ పెట్టాం మళ్ళీ రీసెంట్గా. ఏంటిది? కొబ్బరి బర్ఫీ. నేను రీసెంట్గా స్వీట్స్ కట్ డౌన్ చేశాను. ఉంది, వేస్ట్ చేయలేం కదా. కాపీకో చాక్లెట్. పని చేస్తుందో పని చేయదు అట్లా అయిపోయింది ఇది. అంటే టేప్. లవంగాల బాక్స్ అనమాట. ఎందుకంటే ఏమో తెలీదు, నాకు చిన్నప్పటి నుంచి లవంగం పెట్టిన మన దగ్గు చిన్న లవంగం వేసుకో, గొంతు బాలేదా లవంగం వేసుకో, జలుబు సరే ఇది సరిగ్గా వామిటింగ్ అవుతుంది లవంగం వేసుకో, బస్ జర్నీ లవంగం వేసుకో, లవంగం వేసుకొని లవంగాల బాక్స్ అనమాట. సో అది లేకపోతే మన వాళ్ళది ఇది ఇయర్ పాడ్స్. తుప్పు పట్టకపోయి నేను వాడిన బేసిక్గా ఇయర్ పాడ్స్. నాకు పెట్టుకుంటే చెవుల నుంచి పడిపోతున్నట్టు అనిపిస్తాయి అనమాట. మరి ఎందుకు కొన్నావు హరిప్రియ అని అడగద్దు, నేను కొనుక్కోలేదనమాట. నేను కొన్నాను కూడా, ఆఫీస్లో ఇచ్చారు దివాళీ గిఫ్ట్. నాయిస్ అనమాట, కాబట్టి చెవుల నుంచి వచ్చేస్తూ ఉంటాయి పుట్పుట టేస్ట్. అండ్ 2 పాకెట్ పర్ఫ్యూమ్స్. ఇది నా కరెంట్ ఫేవరెట్ అనమాట. ఇది ఫుల్ది, ఇది అయిపోయింది క్లీనింగ్. సో ఇది ఒకటే అనమాట ఉంది. నాకు బేసిక్గా మామూలుగా నాకు టైంకి ఆకలి వేస్తుంది. ఇప్పుడు చూడు ఆకలి ఎంత కావాలి, ఆకలి వేస్తుంది, తిందాం పదండి తాగదాం ఏదో ఒకటి చెప్తుంటాను అనమాట. ఈ స్మెల్కి నాకు ఏమంటారంటే ఇంకా ఆకలి వేస్తుంది, ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట. మా వాళ్ళు నీకు సపరేట్గా ఆకలి అవ్వట్లేదు అని చెప్పారంటే టాబ్లెట్స్ ఇవి అవి ఇస్తారు కదా, నీకు అవేం అవసరం లేదు, ఇలాంటివి చాలా బేసిక్గా నువ్వు ఎప్పుడు ఆకలి అని చెప్పారంట. ఇంక ఇది ఒకటి తెచ్చుకున్నావు, ఇది అప్లై చేసుకుని ఇంకా ఆకలి అనుకుంటాను అనమాట. సో అదొక స్మెల్. అయ్యో ఇది నా ఫేవరెట్ బ్రేస్లెట్. పాపం చిక్కులంతా పడిపోయింది. ఇప్పుడు రాదులే, బెస్ట్ ఫోకస్ అవుతుందా. సినిమాటిక్ మోడ్లో పెట్టి తీస్తున్నాను అనమాట. సో కాకపోతే ఐమ్ సారీ. చూసారా 50 రూపీస్ అనమాట ఇది. నేను ఓంకారేశ్వర హిల్స్ కదా, శివోహం శివ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా. అసలు కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి, ఒక ఏమంటారు ఇది ఉంటుంది లిప్ బామ్ కూడా లేదు తీసుకున్నా. ఈ స్వీట్ ఇది కాజుదో ఏదో ఇచ్చిన్నారనమాట. ఆ స్వీట్ అదంతా అట్లా పెట్టి మర్చిపోయాను ఈ స్వీట్ పెట్టినట్టు. సో ఇది ఒక్కటి దులుపుకోవాలి, అదొక్కటి అట్లనే ఉంది. బ్యాక్ అది ఒకటి క్లీన్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇది కూడా మళ్ళీ బ్యాక్ టు ప్లేస్ అది క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. అండ్ సో ఇది నా వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్. ఏముండవు అనమాట. మేకప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు, ఏవేవో ఉన్నాయి కదా. సో మీకేమనిపించింది, నా బ్యాగ్ ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ bye bye. Bye bye. ఇంట్రో అట్ట చూస్తున్నావు, ఇంకా ఉన్నావా? వెళ్ళు, బాయ్.